హలో అండి, నమస్తే. నేను మీ సారికాని. వెల్కమ్ టు సారికా టాక్స్. ఇవాళ మన వీడియోలో బటర్ స్కాచ్ ఎగ్లెస్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం. ఈ కేక్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ బర్త్డే అయితే ఆయన కోసం ప్రిపేర్ చేసాం. ఆయన పేరు వచ్చేసి గౌరీష్. ఆయనకి మీ అండర్ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. గౌరీష్ గారు, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. చాలా ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా. మనం ఎగ్లెస్ కేక్ అన్నాం కదా. ఎగ్లెస్ కేక్ కోసం ఫస్ట్ 2 cups ఆఫ్ మిల్క్ తీసుకోవాలి. మిల్క్ వచ్చేసి బాయిల్డ్ మిల్కే తీసుకోవాలి. ఒక బౌల్ కానీ ఒక గ్లాస్ ఏదైనా పెట్టుకొని అందులో 2 cups ఆఫ్ బాయిల్డ్ మిల్క్ తీసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి 1/2 teaspoon లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని 10 minutes వరకు ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. మనకు అప్పుడు బటర్ మిల్క్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక స్ట్రైనర్ పెట్టుకోవాలి. ఫస్ట్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను వచ్చేసి 1 cup ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లవర్ తీసుకున్నాను, అంతే మైదా తీసుకున్నాను. అండ్ 1 cup ఆఫ్ షుగర్ని ముందుగా మిక్సీలో వేసి పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు రెండింటిని బాగా జల్లించుకోవాలి. ఎప్పుడైనా కేక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మైదా అండ్ షుగర్ జల్లించుకోవాలి. ఒక 2 to 3 times పిండి బాగా జల్లించుకోవాలి, లేకపోతే మీకు లంప్స్ అది వచ్చేస్తాయి కదా. ఇలా పిండి జల్లించుకున్నాక ఇందులో 1/2 teaspoon ఆఫ్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. అండ్ 1 tablespoon ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బటర్ మిల్క్ని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా బౌల్లోకి యాడ్ చేసుకున్నాక ఇందులో 1 cup ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 to 3 minutes వరకు బాగా మిక్స్ చేసుకుంటే ఆయిల్ అండ్ బటర్ మిల్క్ అనేది బాగా కలిసిపోతుంది. ఇలా కలుపుకున్నాక ఇందులో 1/2 teaspoon ఆఫ్ బటర్ స్కాచ్ ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఇది ఏ సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది. బటర్ స్కాచ్ ఎసెన్స్ అంటే ఇస్తారు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఎసెన్స్ కూడా బటర్ మిల్క్లో బాగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్లోర్ని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా కేక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోకుండా కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం యాడ్ చేస్తూ గ్రాడ్యువల్గా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ ఏమీ లేకుండా బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫ్లోర్ని యాడ్ చేస్తూ కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తున్న కొద్దీ మీకు తెలుస్తుంది ఎంత మిల్క్ అనేది పడుతుందో అనేది. ఇప్పుడు ఇందులో మిల్క్ని యాడ్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేస్తున్న కొద్దీ ఇందులో 1/2 cup ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా బ్యాటర్ మిక్స్ చేసేటప్పుడు కొంచెం మిల్క్ యాడ్ చేస్తూ మిక్స్ చేస్తే మీకు బ్యాటర్ అనేది థిక్నెస్ తెలుస్తుంది. ఒకసారి మిల్క్ యాడ్ చేసేస్తే బ్యాటర్ అనేది లూజ్గా అయిపోతుంది అండ్ ఎక్కువగా లంప్స్ ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి స్మూతీ బ్యాటర్ లాగా రావాలి, అంటే స్మూతీ టెక్స్చర్లోకి రావాలి కేక్ బ్యాటర్ అనేది. ఎంత బాగా మిక్స్ చేస్తే మీకు కేక్ అనేది అంత ఫ్లఫీనెస్ వస్తుంది. మనకి ఇప్పుడు బ్యాటర్ రెడీ అయింది కదా. బ్యాటర్ టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి, మరి ఒక మీడియంలో ఉండాలి బ్యాటర్ అనేది. ఇప్పుడు మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. బ్యాటర్ని ఒక సైడ్కి పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను వచ్చేసి ఒక కేక్ మౌల్డ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 8 inches కేక్ మౌల్డ్ తీసుకున్నాను. కేక్ మౌల్డ్కి ఆయిల్తో కానీ గీతో కానీ మొత్తం గ్రీస్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్తో గ్రీస్ చేసుకున్నా పర్వాలేదు. బటర్ పేపర్ని రౌండ్గా కట్ చేసి బౌల్ చుట్టూ వేసుకోండి, సరిపోతుంది. ఆయిల్తో గ్రీస్ చేసుకున్నాక కొంచెం ఫ్లోర్తో డస్టింగ్ చేసుకోవాలి బౌల్ అంతా. ఇలా డస్టింగ్ చేసుకోవడం వల్ల మనం కేక్ డీమౌల్డ్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కేక్ మౌల్డ్లోకి బ్యాటర్ మొత్తం వేసుకోవాలి. చూసారా, బ్యాటర్ అనేది అలా థిక్గా లేదు, అలా అని లూజ్గా లేదు, మీడియంలో ఉంది. ఎప్పుడైనా కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు బ్యాటర్ అనేది మీడియంలో ఉండాలి. ఎక్కువగా థిక్గా ఉండకూడదు. థిక్గా ఉంటే కేక్ అనేది గట్టిగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో స్టాండ్ పెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్తో క్లోజ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ప్రీహీట్ చేసుకోవాలి. అదే ఓవెన్ అయితే 3 minutes ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ తీసేసి ఆ స్టాండ్ పైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ మౌల్డ్ ఉంది కదా. కేక్ మౌల్డ్ పెట్టుకొని క్యాప్తో క్లోజ్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మనం 35 to 45 minutes వరకు బేక్ చేసుకోవాలి. కేక్ బేక్ అవుతున్నప్పుడు మధ్యలో చెక్ చేసుకోవాలి కేక్ బేక్ అవుతుందా లేదా అనేది. ఇప్పుడు మనకి కేక్ బేక్ అయిపోయింది. 45 minutes అయితే కేక్ అనేది బేక్ అయింది.
ఇప్పుడు ఒక టూత్ పిక్ అందులో గుచ్చి చూడాలి కేక్ బేక్ అయిందో లేదో. టూత్ పిక్కి ఏమి అంటుకోకపోతే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు. లేదు అంటుకుంటే ఇంకొక 5 minutes వరకు అలానే ఉంచేయాలి. ఇప్పుడు కేక్ బేక్ అయిన వెంటనే బయటికి తీసి చల్లారబెట్టుకోవాలి. కేక్ అనేది మనకి మంచి కలర్ వచ్చింది కదా. ఇలా చల్లగా అయిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఎడ్జెస్ అంతా క్లియర్ చేయాలి. ఇలా క్లియర్ చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి కేక్ మౌల్డ్ పెట్టి డీమౌల్డ్ చేయాలి. ఇలా డీమౌల్డ్ చేయగానే మనకి ఈజీగా వచ్చేస్తుంది. కేక్ అనేది చాలా స్పాంజీగా కూడా వచ్చింది. మనం ఎగ్ ఏమి యాడ్ చేయలేదు కదా, అయినా కూడా చాలా స్పాంజీగా వచ్చింది. కేక్ అనేది చల్లగా అవ్వాలి. ఇలా చల్లగా అయిన తర్వాత కేక్ని మనం 2 layers కింద కట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి పైన మనకి ఉబ్బుగా ఉంది కదా, అది మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం క్రీమ్ అప్లై చేసేటప్పుడు అది లెవెల్గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఆ పై లేయర్ అంతా తీసేసుకోవాలి. తర్వాత కేక్ని 2 layers కింద కట్ చేయాలి. నేను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మధ్య మధ్యలో చూపించట్లేదు. నావి ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కేక్ 2 layers కింద ఎలా కట్ చేసుకోవాలో అనేది. ఇప్పుడు 2 layers కింద కట్ చేసి ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ అయితే బాగా హీట్గా ఉండాలి. ఇలా హీట్ అయ్యాక షుగర్ అనేది తీసుకోవాలి. 1 cup షుగర్ తీసుకోవాలి. షుగర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక 5 minutes తర్వాత షుగర్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా మెల్ట్ అవుతున్నప్పుడు మనం షుగర్ని కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్న కొద్దీ కలర్ అనేది చేంజ్ అవుతుంది. మనం క్యారమెల్ చేయాలి కాబట్టి షుగర్ అనేది అలాగా కరుగుతూ ఉంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. మనకి కలర్ చేంజ్ అయిపోయింది కదా, చూడండి కంటిన్యూగా మిక్స్ అవుతున్న కొద్దీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే క్యారమెల్ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులో 1 tablespoon బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ యాడ్ చేసుకుని వెంటనే కంటిన్యూగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు మనకి ఎయిర్ బబుల్స్ లాగా పైన వస్తుంది. షుగర్ అంతా బటర్లో బాగా మిక్స్ అయిపోవాలి. ఒక 5 minutes వరకు కంటిన్యూగా మిక్స్ చేస్తే మనకి క్యారమెల్ అనేది రెడీ అవుతుంది. ఇది కొంచెం దగ్గరికి అవుతుంది. ఇలా దగ్గరికి అయ్యాక ముందుగా చాప్ చేసి పెట్టుకున్న కాజు అండ్ ఆల్మండ్స్ని వేసుకోవాలి. మీ దగ్గర కాజు ఆల్మండ్స్ లేకపోతే శనగపలుకులు ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు కాజు ఆల్మండ్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు ఈ టెక్స్చర్ అనేది కొంచెం థిక్ అవ్వాలి. ఇది ఇలా కలుపుతున్న కొద్దీ మనకి షుగర్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యి కాజుకి ఆల్మండ్కి షుగర్ అనేది బాగా పట్టుకోవాలి. ఇలా రెడీ అయ్యాక స్టవ్ ఆపేసి ఒక ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్లోకి ఆయిల్తో కానీ గీతో కానీ గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారమెల్ని ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది పల్చగా పాముకోవాలి. ఇలా పల్చగా పాముకోవడం వల్ల తొందరగా చల్లారుతుంది. మనం బ్రేక్ చేసేటప్పుడు అది ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఒక 10 to 5 minutes వరకు బాగా చల్లారాలి. ఇలా చల్లారిన తర్వాత దీన్ని మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. మనకి పీసెస్ అనేది ఇలా వచ్చేస్తుంది. దీన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. మీరు చేతితో విరుపుతో వచ్చేస్తుంది, లేదు అనుకుంటే మీరు చాక్తో కట్ చేసుకున్న వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మీకు మిక్సీ జార్లో వద్దు అనుకుంటే ఏదైనా కవర్ ఉంటుంది కదా, కవర్లోకి వేసుకొని క్రష్ చేసుకోండి. క్రష్ చేసుకుంటే బటర్ స్కాచ్ అనేది పౌడర్గా రాకుండా కొంచెం పలుకుగా ఉంటుంది. నేను మిక్సీ జార్లోకి వేసేసాను. మిక్సీ జార్లోకి బటర్ స్కాచ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా బ్లెండ్ చేయాలి. ఇలా బ్లెండ్ చేస్తే బటర్ స్కాచ్ పౌడర్ అనేది రెడీ అవుతుంది. ఆ పౌడర్ని ఒకసారి జల్లించుకోవాలి. జల్లించుకొని బౌల్లోకి తీసుకోవాలి. అప్పుడు మనకి బటర్ స్కాచ్ పౌడర్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మనం క్యారమెల్ సాస్ ప్రిపేర్ చేయాలి. క్యారమెల్ సాస్ కోసం ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఇలా బాగా హీట్ అయ్యాక ఇందులో 1 cup షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్నాక ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక 5 minutes తర్వాత షుగర్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత షుగర్ని కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా కంటిన్యూగా మిక్స్ చేస్తే మనకి షుగర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. షుగర్ మొత్తం బాగా కలుపుతున్న కొద్దీ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకునే చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే షుగర్ అనేది క్రిస్టల్గా ఫామ్ అయిపోతుంది. మనకి క్యారమెల్ అనేది అవ్వదు.
సో ఇప్పుడు కంటిన్యూగా మిక్స్ చేస్తున్న కొద్దీ షుగర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు కంటిన్యూగా మిక్స్ చేయాలి. షుగర్ అనేది కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది కదా, షుగర్ అంతా బాగా మెల్ట్ అవ్వాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని షుగర్ని బాగా మెల్ట్ చేసుకోవాలి. మనకి ఇంకా క్రిస్టల్గా ఉంది కాబట్టి ఆ క్రిస్టల్ కూడా మొత్తం బాగా మెల్ట్ అయిపోవాలి. ఇలా కలర్ మొత్తం చేంజ్ అయ్యి ఇది కొంచెం థిక్నెస్ రావాలి. క్యారమిల్ అనేది థిక్గా వస్తుంది. మనం కంటిన్యూగా కలుపుతున్న కొద్దీ కలర్ చేంజ్ అయ్యి షుగర్ బాగా మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి. నేను తీసుకునే బటర్ వచ్చేసి సాల్టెడ్ బటర్. మనకి బటర్లో 2 వెరైటీస్ ఉంటాయి. సాల్ట్ బటర్ ఉంటుంది, అన్సాల్టెడ్ బటర్ కూడా ఉంటుంది. బటర్ యాడ్ చేసుకున్నాక దీన్ని కంటిన్యూగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేస్తే మనకి క్యారమిల్ అనేది రెడీ అవుతుంది. ఒక 5 మినిట్స్ వరకు దీన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక నేను వచ్చేసి 1 కప్ ఆఫ్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. ఇది మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి యాడ్ చేసుకున్నాక స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్రెష్ క్రీమ్ అంతా బటర్ స్కాచ్ సాస్కి బాగా పట్టుకోవాలి. ఒక 10 to 5 మినిట్స్ వరకు కంటిన్యూగా మిక్స్ చేస్తే మీకు బటర్ స్కాచ్ సాస్ అనేది రెడీ అయిపోతుంది. మనకి సాస్ అనేది కొంచెం థిక్ టెక్స్చర్లో ఉండాలి. మనకి ఇప్పుడు క్యారమెల్ సాస్ అనేది రెడీ అయిపోయింది కదా, ఇది చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 1 కప్ ఆఫ్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్రీమ్ని బ్లెండ్ చేసుకోవాలి. క్రీమ్ని 10 మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకోవాలి. మనకి క్రీమ్ అనేది స్టిఫ్గా రావాలి కాబట్టి ఫస్ట్ లోలో పెట్టుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా కొంచెంసేపు బీట్ చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారమెల్ సాస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి 2 టేబుల్ స్పూన్ క్యారమెల్ సాస్ యాడ్ చేసుకున్నాను. మనం బటర్ స్కాచ్ కేక్ అన్నాం కదా, క్రీమ్ కూడా బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఉండాలి కాబట్టి సాస్ యాడ్ చేసుకున్నాను. ఇందులో ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఇది ఆప్షనల్, మీకు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత ఇందులో 1 కప్ ఆఫ్ ఐసింగ్ షుగర్ తీసుకున్నాను. ఐసింగ్ షుగర్ అయినా పర్వాలేదు, నార్మల్ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఐసింగ్ షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల క్రీమ్ అనేది స్టిఫ్నెస్ వస్తుంది క్రీమ్కి. ఐసింగ్ షుగర్ యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది లోలో పెట్టుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేస్తున్న కొద్దీ మనకి క్రీమ్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా బీట్ చేస్తున్న కొద్దీ క్రీమ్ అనేది స్టిఫ్నెస్ రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు గ్రాడ్యువల్గా స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. క్రీమ్ అనేది బాగా స్టిఫ్గా వచ్చినంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు క్రీమ్ అనేది స్టిఫ్నెస్ వచ్చింది కదా, మనం ఇంకా కేక్ పైన డెకరేట్ చేసుకోవాలి కాబట్టి, ఇంకా స్టిఫ్గా రావాలి కాబట్టి ఇంకొంచెం సేపు బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా మీరు క్రీమ్ బీట్ చేసుకున్నాక మీకు క్రీమ్ అనేది స్టిఫ్గా వచ్చిందో లేదో చెక్ చేయడానికి బౌల్ని ఇలా డీమోల్డ్ చేయండి. క్రీమ్ అనేది కిందకి పడుతుంది అంటే ఇంకా ఎక్కువసేపు బీట్ చేసుకోవాలి, పర్లేదంటే క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. మనకి ఇప్పుడు క్రీమ్ రెడీగా ఉంది, క్యారమెల్ సాస్ రెడీగా ఉంది, షుగర్ సిరప్ రెడీగా ఉంది, మనం జల్లించి పెట్టుకున్న బటర్ స్కాచ్ పౌడర్ రెడీగా ఉంది, అండ్ బటర్ స్కాచ్ గ్రాన్యూల్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఒక కేక్ బోర్డ్ తీసుకొని, మీ దగ్గర బోర్డ్ లేకపోతే ఏదైనా ప్లేట్ అనేది తీసుకోండి. కేక్ బోర్డ్కి కొంచెం క్రీమ్ అప్లై చేయాలి. ఇలా క్రీమ్ అప్లై చేయడం వల్ల కేక్ అనేది ఇటు అటు జరగకుండా ఉంటుంది. ఇప్పుడు క్రీమ్ అప్లై చేసుకున్నాక ఫస్ట్ ఒక లేయర్ పెట్టుకోవాలి.
ఫస్ట్ లేయర్ పెట్టుకున్నాక దీనిపైన షుగర్ సిరప్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ ఎక్కువ యాడ్ చేసుకుంటే కేక్ అనేది ఫ్లఫీగా అండ్ టేస్టీ టైప్లో ఉంటుంది. ఇలా షుగర్ సిరప్ యాడ్ చేసుకున్నాక పైనుంచి విప్పింగ్ క్రీమ్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా విప్పింగ్ క్రీమ్ మొత్తం కేక్ పైన వేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ మొత్తం కేక్ పైన యాడ్ చేసుకున్నాక ఒక స్పాచులా తీసుకుని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ ఉంటుందని నేను మధ్య మధ్యలో కట్ చేస్తాను. విప్పింగ్ క్రీమ్ మొత్తం కేక్ పైన ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారమెల్ సాస్ని విప్పింగ్ క్రీమ్ పైన యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత సాస్ కావాలనుకుంటే దాన్ని బట్టి అంత సాస్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా సాస్ యాడ్ చేసుకున్నాక బటర్ స్కాచ్, మనం క్రష్ చేసి పెట్టుకున్న బటర్ స్కాచ్ ఉంది కదా, ఆ బటర్ స్కాచ్ పౌడర్ని దీనిపైన యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు ప్రతి బైట్లో కూడా బటర్ స్కాచ్ అనేది తెలుస్తుంది. మనకి క్రీమ్ తెలుస్తుంది, సాస్ తెలుస్తుంది, బటర్ స్కాచ్ తెలుస్తుంది. ఇలా బటర్ స్కాచ్ గ్రాన్యూల్స్ పైన యాడ్ చేసుకున్నాక పైనుంచి మళ్ళీ విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. మనకి లేయర్ అనేది చాలా థిక్గా వస్తుంది, క్రీమ్ లేయర్ అనేది. కేక్ పైన క్రీమ్ అప్లై చేసుకున్నాక దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగా బటర్ స్కాచ్ కేక్ ప్రిపేర్ చేసినప్పుడు ఎప్పుడైనా 2 లేయర్స్ కింద క్రీమ్ యాడ్ చేసుకుంటే మనకి బటర్ స్కాచ్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఇలా క్రీమ్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక సెకండ్ లేయర్ పెట్టుకోవాలి. సెకండ్ లేయర్ పెట్టుకొని ఒకసారి చేతితో ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల అది ఇటు అటు జరగకుండా ఉంటుంది. ఇటు సెకండ్ లేయర్ పెట్టుకున్నాక షుగర్ సిరప్తో స్ప్రెడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ యాడ్ చేసుకున్నాక పైనుంచి విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సేమ్ అలానే చేయాలి. మీరు ఎన్ని లేయర్స్ కావాలనుకుంటే అన్ని లేయర్స్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ షుగర్ సిరప్ యాడ్ చేయండి, దానిపైన విప్పింగ్ క్రీమ్ యాడ్ చేయండి. విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకున్నాక ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన బటర్ స్కాచ్ సాస్ యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత సాస్ కావాలనుకుంటే అంత సాస్ యాడ్ చేసుకోవచ్చు, మీరు తినే ఫ్లేవర్ బట్టి ఉంటుంది. ఇంకా సాస్ యాడ్ చేసుకున్నాక మనం క్రష్ చేసి పెట్టుకున్న బటర్ స్కాచ్ గ్రాన్యూల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బటర్ స్కాచ్ గ్రాన్యూల్స్ యాడ్ చేసుకున్నాక దీనిపై నుంచి మళ్ళీ విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది పైన ఉన్న లేయర్ కాబట్టి మొత్తం కేక్ అంతా కవర్ అయ్యేటట్టు క్రీమ్ ఎక్కువగా అప్లై చేసుకోవాలి. మనం ఎంత ఎక్కువ క్రీమ్ అప్లై చేసుకుంటే మనకి బేస్ అనేది అంత హైట్లో వస్తుంది అండ్ కేక్ కూడా అనేది హైట్గా కనిపిస్తుంది. ఇప్పుడు క్రీమ్ మొత్తం అప్లై చేసుకున్నాక దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం కేక్ అంతా కవర్ అయ్యేటట్టు క్రీమ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కేక్ పైన క్రీమ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కేక్ అంతా కవర్ అయ్యేటట్టు మొత్తం కవర్ చేసుకోవాలి. ఇలాగా క్రీమ్ ఎక్కువ అప్లై చేయడం వల్ల కేక్ పైన అంతా క్రీమ్ అనేది కవర్ అయిపోతుంది. ఇలా సైడ్ ఎడ్జెస్ కూడా క్రీమ్ అప్లై చేసుకొని మొత్తం కవర్ చేసుకోవాలి. కేక్ అంతా క్రీమ్తో కవర్ చేసుకోవాలి. ఇలా కేక్ మొత్తం క్రీమ్తో కవర్ చేసుకున్నాక ఒక స్పాచులా తీసుకుని స్పాచులాతో కేక్ అంతటిని బాగా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్క్రాపర్ కానీ ఏదైనా కార్డ్ లాంటివి తీసుకొని కేక్ పైన ఉన్న ఎక్స్ట్రా క్రీమ్ని రిమూవ్ చేసేసుకోవాలి. ఎడ్జెస్ కూడా ఒక స్క్రాపర్ తీసుకొని స్క్రాపర్తో సైడ్ ఎడ్జెస్ని కూడా క్లియర్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి ఎక్స్ట్రా క్రీమ్ ఏమైనా ఉంటే అది వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా లెవెల్ చేసుకోవాలి. క్రీమ్ అంతటిని ఇలా క్రీమ్ అంతా లెవెల్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న బటర్ స్కాచ్ గ్రాన్యూల్స్ని కేక్కి ఎడ్జెస్ దగ్గర పెట్టుకోవాలి. మనం బటర్ స్కాచ్ కేక్ అన్నాం కాబట్టి బటర్ స్కాచ్ గ్రాన్యూల్స్ని ఎడ్జెస్ దగ్గర ఇలా పెట్టుకోవాలి. ఇలా కేక్ ఎడ్జెస్ అంతా బటర్ స్కాచ్ దాంతో కవర్ చేసుకోవాలి.
కేక్ ఎడ్జెస్ అంతా బటర్ స్కాచ్ గ్రాన్యూల్స్తో మొత్తం కవర్ చేసుకోవాలి. బటర్ స్కాచ్ గ్రాన్యూల్స్ అంతా కేక్ పైన అప్లై చేసుకున్న తర్వాత కింద ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, అది ఒక టిష్యూ పేపర్తో కానీ ఇలా తీసేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని పైపింగ్ బ్యాగ్లోకి విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని కింద ఎడ్జెస్ దగ్గర డెకరేట్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ బ్యాగ్కి ఒక నాజిల్ పెట్టుకొని కేక్ ఎడ్జెస్ అంతా కవర్ అయ్యేటట్టు డెకరేట్ చేసుకోవాలి. ఎడ్జెస్ అంతా నీట్గా డెకరేట్ చేసుకున్నాక కేక్ పైన ఉన్న బేస్ పైన కూడా డెకరేట్ చేసుకోవాలి. సేమ్ ఆ నాజిల్తోనే డెకరేట్ చేసుకోవాలి. మీ దగ్గర నాజిల్ లేకపోతే కేక్ పైన ఉన్న బేస్కి మనం క్యారమెల్ సాస్ ప్రిపేర్ చేసాం కదా, అది కూడా వేసుకోవచ్చు. ఇలా కేక్ పైన బేస్ మొత్తం ఈజీగా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్ లాగా డెకరేట్ చేసుకున్నాక లోపల సెకండ్ లేయర్ లాగా మళ్ళీ డెకరేట్ చేసుకోవాలి. మీకు సెకండ్ లేయర్ వద్దు అనుకుంటే అలా వదిలేసుకోవచ్చు. దానిపైన ఏదైనా నేమ్ ఏదైనా రాసుకున్నా సరిపోతుంది. కేక్ పైన ఇలాగ నాజిల్తో డెకరేట్ చేసుకోవాలి. ఇలా డెకరేట్ చేసుకున్నాక కేక్ బేస్ అనేది మనకి ఇలా ఉంటుంది. మనకి ఈ కేక్ అవుట్లుక్ అనేది ఇలా ఉంది. ఇప్పుడు మనకి బటర్ స్కాచ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. దీనిపైన కొంచెం సిల్వర్ బాల్స్ నేను డెకరేట్ చేశాను, కేక్ అనేది ఇంకా అట్రాక్టివ్గా కనిపించడం కోసం. చాలా ఈజీగా మనం కేక్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. బటర్ స్కాచ్ కేక్ అనేది ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. గౌరీష్ అన్నయ్య మీకు ఈ కేక్ని ప్రజెంట్ చేస్తున్నాము. మీకు ఈ కేక్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక కేక్ నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా ఈజీగా మనం కేక్ ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో అన్నయ్య కోసం కేక్ని ఒక బాక్స్ తీసుకొచ్చి బాక్స్లో పెట్టేసి ఇచ్చాను. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.